దేవదూత యొక్క గర్వం. యార్, నీకు ఏ బాయ్ ఫ్రెండ్ లేడా? లేదు, లావుగా ఉన్న కారణంగా ఎవరు నాతో స్నేహం చేయదలుచుకోలేదు. అప్పుడే అందమైన అబ్బాయి వస్తాడు. తను అక్కడ ఇక్కడ చూస్తాడు. రేష్మ తన వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే గుల్జన్ ఇదంతా చూస్తుంది. అరే, తనని అలా చూడకు. ఆ హ్యాండ్సమ్ నీ బాయ్ ఫ్రెండ్ గా మారలేడు. ఎప్పుడైనా నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా? ఇంకా అలాగే తను నా బాయ్ ఫ్రెండ్, నా వాడు. ఇంకా నేను వెళ్తున్నాను తనతో పాటు. రేష్మ తన ఫ్రెండ్ మాటలు విని చాలా చాలా బాధపడుతుంది. రేష్మ తన ఇంట్లో అద్దం ముందు కూర్చుంటుంది. ఇంకా తనను తానే చూసుకుంటూ ఉంటుంది. నేను లావుగా ఉంటే ఏంటి? ఈ ప్రపంచంలో కేవలం సన్నవారే అందంగా ఉంటారా? నాకు బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడు. గుల్జన్ కంటే హ్యాండ్సమ్ అబ్బాయిని నా ఫ్రెండ్గా చేసుకొని తనకి చూపిస్తాను. రేష్మ పార్క్కి వెళ్తుంది. అయితే ఒక అందమైన అబ్బాయి అక్కడికి వస్తాడు. ఇంకా తను పార్క్లో జాగింగ్ చేస్తూ ఉంటాడు. అతడిని చూసి రేష్మ తనను ఇష్టపడుతుంది. ఎంత స్మార్ట్గా ఉన్నాడు యార్. తనే నా కలల రాజకుమారుడుగా మారగలడు. ఇప్పుడు రేష్మ మనసులో తను ఒక కలల రాజుగా మారతాడు. ఇంకా తనను ఎప్పుడు గుర్తు చేసుకున్నా అయితే తన గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. తెలియడం లేదు ఎందుకు. తనని చూడగానే నా శ్వాస వేగంగా మారిపోతుంది. లావుగా ఉంటే ఏంటి? నేను కలలు కూడా కనవద్దా? ఇప్పుడు రేష్మ రోజు పార్క్కి వెళ్తుంది. ఇంకా దాక్కొని రాజు జాగింగ్ చేయడాన్ని చూస్తూ ఉంటుంది. ఇంకా ఈ విధంగా రేష్మకు రాజుపై లవ్ ఏర్పడుతుంది. అబ్బాయి అయితే బాగున్నాడు, ఇంకా మనసు కూడా బాగుంటుంది. నాకైతే నమ్మకం ఉంది తనకు నేను లావుగా ఉండడం వల్ల ఇబ్బంది లేదని. అయితే ఒకరోజు రేష్మ పార్క్కు చేరుకొని రాజు రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈరోజు నేను నా మనసులోని మాట ఖచ్చితంగా చెప్తాను. నాకు నమ్మకం ఉంది తను నన్ను కాదనడని. రాజుని పార్క్లో చూడగానే తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. తను నమ్ముతుంది రాజు ఒక మంచి అబ్బాయి అని. కానీ మనసులో భయం కూడా ఉంటుంది. దాని తర్వాత రేష్మ తన దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. హలో, నా పేరు రేష్మ. నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఈ పార్కులో చూస్తున్నాను. నేను మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు చాలా మంచి అబ్బాయివి. ఇదంతా విన్న తర్వాత రాజుకి కోపం వచ్చింది. ఇంకా తను ఇలా అంటాడు, అరే నీకు పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వు నిన్ను అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా? నేను లావుగా ఉన్న వారితో స్నేహం చేయను. లావుగా ఉంటే ఏమైంది? అందంగా ఉన్నాను, ఇంకా మనసు మంచిది. రాజు కోపానికి గురై తనను తోసేస్తాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళు ఇక్కడి నుండి. నాతో నీకెలా స్నేహం చేయాలనిపించింది? నీకంటే అందంగా మా ఇంటి పని మనిషి ఉంటుంది. నేను లావుగా ఉన్న కారణంగా అందరూ నన్ను లావు లావు అని ఏడిపిస్తూ ఉంటారు. కానీ నువ్వు కూడా నాతో ఇలా అంటావని, ఇంకా నన్ను ఇలా ఏడిపిస్తావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు నా మనసుని విరగొట్టావు. రాజు మాటలు, తన శైలి కారణంగా రేష్మ చాలా బాధపడుతుంది. ఇంకా తను ఒక నది ఒడ్డుకు వచ్చి చేరుకుంటుంది. నాకు బ్రతకాలని లేదు. ప్రతి ఒక్కరూ నన్ను అవమానిస్తున్నారు. ఇలా ఆలోచించి తను నదిలోకి దూకేయాలనుకుంటుంది. అప్పుడే అక్కడ ఒక పరి ప్రత్యక్షమవుతుంది. ఆగండి, మీరు అలా చేయకూడదు. నువ్వు నా చావుని ఎందుకు ఆపుతున్నావు? నాకు ఇప్పుడు బ్రతకాలని లేదు. నేను నిన్ను చావనివ్వను. కానీ ఎందుకు? నేను నీకు కథ మొత్తం వివరిస్తాను. నువ్వు ఒక పరివి, ఇంకా లాల్ పరి పేరుతో మా లోకంలో ఉండేదానివి. నువ్వు చాలా అందంగా ఉండేదానివి, కానీ నీకు నీ అందంపై చాలా గర్వం ఉండేది. ఇంకా నువ్వు లావుగా ఉన్న వారిని అవమానిస్తూ ఉండేదానివి. ఒకరోజు లావుగా ఉన్న పరి ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. ఇంకా ఎరుపు పరి తనను వెక్కిరిస్తూ ఉంటుంది. చూడు చూడు, లావు పరి వచ్చేసింది. లావు. చూడు, నువ్వు నన్ను ఇలా హేళన చేయడం ఆపేసేయ్.
లేదంటే ఇదంతా విని లావుగా ఉన్న పరికి చాలా కోపం వస్తుంది. కోపంలో ఇంకా లావుగా కనిపిస్తున్నావు. నేను నీకు శాపాన్ని ఇస్తున్నాను. వచ్చే 30 సంవత్సరాలు భూమిపైనే ఉండాలి. దానిలో 20 సంవత్సరాలు నువ్వు లావుగానే మారి ఉండాల్సి ఉంటుంది. నువ్వు అలా చేయకూడదు. నీకు తగిన గుణపాఠం చెప్పడానికి ఇంతకంటే వేరొక మార్గం లేదు. నీ వ్యవహారంపై అందరూ బాధగా ఉన్నారు. అందుకని నాకు ఈ శాపాన్ని ఇవ్వాల్సి వచ్చింది. లేదు, నేను చాలా తప్పుగా వ్యవహరించాను. నేను చేసిన తప్పుకి చాలా సిగ్గుపడుతున్నాను. నువ్వు ఇప్పుడు ఆందోళన పడకు. ఇప్పటికీ నీ సమయం పూర్తయిపోయింది. నువ్వు ఇప్పుడు అందమైన అమ్మాయిగా మారిపోతావు. పరి అలా అనగానే రేష్మ ఒక అందమైన అమ్మాయిగా మారిపోతుంది. ఇదెలా జరిగింది? నేను అందంగా మారిపోయాను. వావ్! సంతోషంగా రేష్మ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే దారి మధ్యలో రాజు కనిపిస్తాడు. అరే, ఈ అమ్మాయి అయితే చాలా అందంగా ఉంది. ఎందుకని తనతో స్నేహం చేయకూడదు? రాజు తన దగ్గరికి వెళ్తాడు. ఇంకా తను ఇలా అంటాడు, ఎక్స్క్యూజ్ మీ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇంకా మొదటి చూపులోనే నువ్వు నాకు చాలా నచ్చేశావు. నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. ఏంటి, మీరు నాతో స్నేహం చేస్తారా? రాజు మాటలు విన్న రేష్మ కోపానికి గురవుతుంది. నువ్వు కొంత సమయం ముందు లావు కారణంగా ఒకరి ప్రేమను తిరస్కరించావుగా. ఆ అమ్మాయినే నేను. నువ్వు నాపై కాదు, నా అందాన్ని ప్రేమిస్తున్నావు. అందుకని నేను మీలాంటి అబ్బాయిలతో ఎప్పటికీ స్నేహం చేయను. ఈ మాటలు విని రాజు చాలా సిగ్గుపడతాడు. ఇంకా తను రేష్మను క్షమించమని కోరుతాడు. నన్ను క్షమించండి, నా వల్ల తప్పు జరిగింది. నేను నిన్ను క్షమించాను. ఎందుకంటే నువ్వు చేసిన తప్పును తెలుసుకున్నావు. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.